నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ వెంకట్. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం నియోజకవర్గంలోని బలగ హట్కో కాలనీ మున్సిపల్ పాఠశాలను ఎమ్మెల్యే గుండు శంకర్ సందర్శించి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలును పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన పరిశుభ్రమైన పౌష్టికాహారం అందుతున్నదో లేదో స్వయంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన సమయంలో పాఠశాలకు చేరుకున్న ఆయన ఆహారం నాణ్యత, పరిశుభ్రత, పరిమాణాన్ని పరిశీలించారు. వంటశాల, నిల్వగదులు, భోజనం వడ్డింపు ప్రదేశాలను కూడా సమీక్షించారు. పాఠశాల పరిసర పరిశుభ్రత, మౌలిక వసతులు, విద్యార్థుల హాజరు, సంక్షేమ పథకాల అమలుపై దృష్టి సారించారు. విద్యార్థులతో మాట్లాడి భోజనంపై వారి అభిప్రాయాలను తెలుసుకున్న ఎమ్మెల్యే ఉపాధ్యాయులతో సమావేశమై సమస్యలను అడిగి తెలుస్తున్నారు. వాటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాండ్రకి శంకర్, పిఎంజే బాబు, ప్రధాన విజయరామ్ తదితరులు పాల్గొన్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదని వైకాపా జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ అధిష్టానం పిలుపు మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో వైకాపా శ్రేణులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు కేసులతో వైకాపా నాయకులను, కార్యకర్తలను బెదిరించాలని చూస్తుందని అన్నారు. ఏది ఏమైనా ప్రజాపక్షాన నిలుస్తామని, ప్రజా సమస్యలపై మరింత పోరాటం చేస్తామని అన్నారు. తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం గ్రౌండ్ రిడ్స్ హోటల్ ఎదుట శాంతియుతంగా నిరసన చేపడితే వారిపై అట్రాసిటీ కేసులు నమోదు చేయడాన్ని కృష్ణదాస్ ఖండించారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన టీటీడీ చైర్మన్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్, పేరాడ తిలక్, చింతాడ రవికుమార్, సాడి శ్యాంప్రసాద్ రెడ్డి, యువ నాయకుడు రామ్ మనోహర్ నాయుడు, తమ్మినేని చిరంజీవి నాగ్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నగరంలోని బలగ డిఎల్టీసీ ఐటీఐ కళాశాల ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని నిరుద్యోగ యువత ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఈ జాబ్ మేళాకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గుండు శంకర్ మాట్లాడుతూ యువతకు విద్యతో పాటు నైపుణ్యాలు కూడా అత్యంత ముఖ్యమని, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఎదగాలని సూచించారు. ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు కలిసి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయని తెలిపారు. ఈ మేళాలో టాటా సంస్థ ప్రతినిధులు, అభ్యర్థుల విద్యార్థులు నైపుణ్యాలను పరిశీలించి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాండ్రకి శంకర్, పిఎంజే బాబు, ప్రధాన విజయరామ్ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి రకరకాల రీజన్స్ వల్ల ఎవరైతే అమ్మాయిలు ఉంటున్నారో వాళ్ళందరికీ 39 మందికి నాట్ ఓన్లీ శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీ, జిల్లా మొత్తం ఇంక్లూడింగ్ రాజాం ఏరియా నుండి కూడా, రాజాం ఇచ్చర్ల ఏరియా నుండి కూడా, ఇచ్చర్ల కాన్స్టిట్యున్సీ, రాజాం కాన్స్టిట్యున్సీ నుండి కూడా మేము 39 మందికి పంపించాం. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. మీరు వాళ్ళతో కావాలంటే వాళ్ళు కనుక్కోండి, వాళ్ళు ఎలా జాబ్ చేస్తున్నారు, ఎలా ఉంది అక్కడ సిస్టమ్ అంతా. అక్కడ మంచి యూనిఫాము, వాళ్ళకి ఐడి కార్డ్స్, శాలరీ అంతా గవర్నమెంట్, ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయ్. టాటా అంటే మనకు తెలిసిందే, డైరెక్ట్ మీరు టాటా కంపెనీలోనే జాబ్స్ డైరెక్ట్ వారే ఇప్పుడు ఆ ఇచ్చారు అంటే ఇక్కడ రావడం జరిగింది. ఇది ఒక మంచి అవకాశం. నేను మన సంతోష్ గారి వల్ల ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు అవడం, పైగా ఇచ్చారంటే మన జిల్లా వాసి అనేది తెలియడం నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. కృష్ణాంగారక చతుర్దశి సందర్భంగా ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం అన్వేటి మండపంలో శివ పంచాయతాన సహిత మహాలింగార్చన వైభవంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహించగా ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎన్టీవీడి ప్రసాద్ వివరాలు వెల్లడించారు. భక్తులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. బలివాడ గ్రామ పంచాయతీ పరిధిలో పలు సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే గుండు శంకర్ ప్రారంభించారు. గ్రామ మౌలిక సదుపాయాల మెరుగుదల లక్ష్యంగా ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో రహదారి సౌకర్యాలు మెరుగుపడితే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడమే లక్ష్యమని చెప్పారు. అదేవిధంగా రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి రైతులతో మాట్లాడి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. రైతుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి దాని స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ చట్టాన్ని గ్రామ స్వరాజ్యాన్ని నాశనం చేసే చట్టమని
పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం కొర్లకోట గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నరేగా చట్టం గ్రామాల అభివృద్ధికి కీలకమైందని, పనుల నిర్ణయాధికారం గ్రామ సభలకే ఉండేదని తెలిపారు. అయితే కొత్తగా తీసుకొచ్చిన చట్టంలో ఏ పనులు చేయాలనేది ఢిల్లీలో కూర్చున్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని ఆరోపించారు. గ్రామాల్లో అవసరమైన పనులపై కేంద్రానికి అవగాహన ఉండదని తెలిపారు. నరేగా కింద సగటున 52 రోజుల పని కూడా కల్పించలేని కేంద్రం ఇప్పుడు 125 రోజులు పని ఇస్తామని చెప్పడం పచ్చి అబద్ధమని షర్మిల వ్యాఖ్యానించారు. కొత్త చట్టం వల్ల రాష్ట్రంపై 40% నిధులు భారం పడుతుందని, ఆంధ్రప్రదేశ్కు సుమారు 5,000 కోట్ల రూపాయలు అదనపు భారం అవుతుందని అన్నారు. ఇప్పటికే అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి ఇది మరింత భారం అవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో మార్పు రావాలంటే ప్రజలు కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జేడీసీఎం సనపల అన్నాజీరావు, రెల్ల సురేష్, త్రినాథరావు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ కరువు పని అంటే ఈ పథకము ఎందుకు రూపొందించింది కాంగ్రెస్ పార్టీ అంటే దానికి కారణం లేకపోలేదు. ఆ రోజుల్లో పని లేక వలసలు వెళ్ళేవారు. గ్రామాలలో చేసుకోవడానికి తగినంత పని లేక, రాబడి లేక భార్యని బిడ్డల్ని వదిలేసి వలసలు వెళ్ళిపోతుంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసిన మహత్తరమైన పథకమే ఈ ఉపాధి హామీ పని. అంటే ప్రతి ఊరిలోను, ప్రతి గ్రామంలోను పని కల్పించాలి. పని కావాలి అన్న వాళ్ళకు అందరికీ కనీసం సంవత్సరానికి 100 రోజులు పాటైనా పని కల్పించాలి అని చట్టంగా చేసింది కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు పని అడిగిన 15 రోజుల్లోనే పని కల్పించాలి. పని చేసిన 15 రోజులకే పేమెంట్ కూడా పడాలి. ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన అద్భుతమైన పథకం. అంతేకాదు ఈ పథకం ద్వారా కాంగ్రెస్ పార్టీ గ్రామాలకు కూడా కొన్ని హక్కులు ఇచ్చింది. అంటే ఇది గ్రామ స్వరాజ్యం. అంటే గాంధీ గారు అన్నట్టుగా గ్రామ స్వరాజ్యాన్ని సిద్ధాంతాన్ని గాంధీ గారు నమ్మినట్టుగా గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది అని గాంధీ గారు చెప్పినట్టుగా గ్రామాలకు పనికొచ్చే పనులు అంటే గ్రామ పెద్దలు గ్రామ సభలు పెట్టి ఏ పనులు జరగాలి ఆ ఊర్లో అన్నది కూడా గ్రామస్తులే నిర్ణయించుకునేటట్టు, ఆ పనిని ఉపాధి హామీ పనితో జోడించి పని జరిగేటట్టు, తద్వారా గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలి అన్నది గొప్ప ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేసింది. అసలు ఈ పథకం ఎంత గొప్ప పథకము అంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఒక పైలట్ ప్రాజెక్టుగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ ప్రాజెక్టును మొదలు పెట్టడం జరిగింది. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వచ్చి, అయ్యా మేము మహిళలము, మేము మగవాళ్ళ కంటే తక్కువ పని చేసినా కూడా మా బిడ్డల భారం మా మీదుంది, ఇంటి భారం మా మీదుండి మాకు కూడా సమాన వేతనాలు ఇవ్వండి అంటే రాజశేఖర రెడ్డి గారు వెంటనే ఒప్పుకున్నారు. అదే ఆ తర్వాత దేశమంతా కూడా అమలైంది ఆడవారికి కూడా సమానమైన వేతనాలు అని. ఆ రోజుల్లో వచ్చి రాజశేఖర రెడ్డి గారిని, అయ్యా చేతులు మారితే పేమెంట్ కమిషన్లు కట్ అవుతున్నాయి, మా అకౌంట్లకు నేరుగా వచ్చేటట్టు చూడండి అంటే ఏకంగా 60 లక్షల అకౌంట్లు ఒకేసారి ఓపెన్ చేసిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వానికే దక్కింది. ఇలా ఏది చేసినా దాంట్లో ప్రతిదీ కూడా ప్రతి అంశము కూడా ప్రజల కోసం ఆలోచన చేసి రూపొందించిన పథకము. ఆ తర్వాత దేశం మొత్తం మీద అమలైతే కోట్ల మంది ప్రజలు ఉపాధి పొందారు. ఈ పథకం వల్ల వాళ్ళ గ్రామాలలోనే వాళ్ళ కుటుంబాలతోనే కలిసి ఉండేటట్టుగా పనులు చేసుకోగలిగారు. ఆ డబ్బులతో వాళ్ళ కుటుంబాలను పోషించుకోగలిగారు. అంత అద్భుతమైన పథకం. ఇలాంటి పథకం అంటే కోట్ల మందికి పనినిచ్చే పథకము ప్రపంచంలోనే ఇంకొకటి లేదు. ఇంత పెద్ద ప్రపంచంలో ఇన్ని దేశాలలో ఇంతమంది కోట్ల మంది ప్రజలు పనిచేసే పథకము, ఇంతకంటే పథకము ఇంకొకటి లేదనే దేశ విదేశాల నుంచి కూడా యూనివర్సిటీల నుంచి వచ్చి ఈ పథకం మీద రీసెర్చ్ పేపర్లు కూడా తయారు చేసుకుని వెళ్లారు. ప్రముఖ సామాజికవేత్త, పలు నడక సంఘాల్లో పనిచేసి ప్రస్తుతం స్టార్ వాకర్స్ క్లబ్ సీనియర్ సభ్యునిగా ఉంటున్న నల్లభాటి కృష్ణమూర్తి దంపతులను మంగళవారం నగరంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో 50వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా మంగళవారం అన్ని వాకర్స్ క్లబ్ కలిసి సంయుక్తంగా సత్కరించారు. సూర్య వాకర్స్ క్లబ్ ద్వారా 3 దశాబ్దాల క్రితం నడక ప్రారంభించి నేడు స్టార్ వాకర్స్ క్లబ్లో క్రియాశీలక సభ్యునిగా వ్యవహరిస్తూ అనేక సామాజిక సేవల్లో నిరంతరం నిమగ్నమవుతూ అందరి అభిమానాన్ని సంపాదించుకున్న కృష్ణమూర్తి ధన్యులని పలువురు వక్తలు కొనియాడారు. స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 50 ఏళ్ల వివాహ బంధం ఒక అరుదైన అవకాశమని, ఎన్నో పుణ్యకార్యాలు చేసుకునే దంపతులకు ఈ అవకాశం దొరుకుతుందని వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్, పీజీ గుప్తా, శాసనసభ జోగినాయుడు, డాక్టర్ కె పాండురంగారావు, ఐకే రావు, గేదెల లక్ష్మి,
రాడా కైలాసరావులు అన్నారు. 3 దశాబ్దాల నుండి నడక ఉద్యమంలో చురుకుగా పనిచేస్తూ 75 ఏళ్ల వయసులో నవ యవ్వన యువకునిలా అందరినీ చిరునవ్వుతో పలకరించే నల్లబాటి కృష్ణమూర్తి అజాత శత్రువుగా పేరుగాంచారని కొనియాడారు. వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ కోఆర్డినేటర్గా శాసపు జోగినాయుడు మాట్లాడుతూ కృష్ణమూర్తి దంపతులు సమాజానికి అందించే సేవలు గుర్తించి 1992లో అఖిల భారత స్వర్ణకారుల సంఘం ఢిల్లీలో స్వర్ణ భూషాన్ అవార్డు ఇచ్చి సత్కరించారని, అదేవిధంగా దేశంలో అత్యున్నత స్థాయి పురస్కారం 1995 మార్చి 15న నాటి రాష్ట్రపతి జ్ఞాన్ జైల్ సింగ్ చేతుల మీదుగా ఇందిరా ప్రియదర్శిని అవార్డును అందుకున్నారని అన్నారు. వీటితో పాటు అనేక స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సంస్థలు అనేక అవార్డ్స్ ఇచ్చి కృష్ణమూర్తిని సత్కరించాయని, ఈ అభినందన సత్కార సభలో పవనపుత్ర వాకర్స్ క్లబ్ ప్రతినిధులు, ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు గోలి ఉమామహేశ్వరరావు, సభ్యులు గద్దిబోయిన కృష్ణారావు, డి కృష్ణారావు, పాలకొల్లు సూర్యారావు, స్టార్ వనితా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధి పనులు వేగవంతం చేయడం, ప్రజా సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా ఈ నెల 18న జిల్లా సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పుణ్కర్ తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటలకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందని వెల్లడించారు. ఈ సమావేశానికి కమిటీ సభ్యులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆయన కోరారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సిఆర్ పాటిల్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. భేటీలో శ్రీకాకుళం జిల్లా పరిధిలో పెండింగ్లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులు, వాటికి అవసరమైన నిధుల మంజూరు తదితర అంశాలపై ఫలవంతమైన చర్చ జరిగినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఆధునిక సాంకేతికతను అనుసరించి లాభదాయకమైన పంటల సాగు చేపట్టినప్పుడే వ్యవసాయం పండగలా మారుతుందని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. రైతన్న మీకోసం వారోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీకాకుళం మండలం కిల్లిపాలెం గ్రామంలో ఎమ్మెల్యే గుండు శంకర్తో కలిసి ఆయన ఇంటింటికి వెళ్లి రైతులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రైతుల అగ్రి యాప్స్ ద్వారా సాగు మెలకువలను తెలుసుకోవాలని, నీటి భద్రతపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపనపై దృష్టి సారించారని పేర్కొన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే గుండు శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రతి రైతు గడపకు చేరేలా ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ కోరాడ త్రినాథస్వామి, మండల వ్యవసాయ అధికారి పి నవీన్, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. మహిళా సాధికారతను ఉద్యమంగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే గుండు శంకర్ తెలిపారు. మహిళ ఆర్థికంగా బలపడితే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త కార్యక్రమం ద్వారా మహిళలకు రుణ సదుపాయాలు కల్పించి స్వయం ఉపాధి దిశగా నడిపిస్తున్నామని తెలిపారు. శ్రీకాకుళంలో 300 మంది మహిళలకు ఆర్థిక సహాయం అందించామని చెప్పారు. ప్రాణాసఖి 100 పుస్తకం మహిళల విజయగాథలకు ప్రతిబింబమని, ఇది మరింతో మందికి ప్రేరణిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పుణ్కర్ తదితరులు పాల్గొన్నారు. మూలపేట పోర్టు నిర్మాణంలో కీలక అడ్డంకి తొలగింది. 385 ఎకరాల సాల్ట్ భూముల సమస్యకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో నౌపాడ సాల్ట్ భూములను ఏపీ మారిటోరియం బోర్డుకు 99 ఏళ్ల లీజుపై అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో పోర్టు నిర్మాణానికి ఊతం లభించగా త్వరలోనే మూలపేట పోర్టు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ బడిలో చదివి సివిల్స్లో 463వ ర్యాంకు సాధించిన సౌరోతు రాముకు శ్రీకాకుళం కలెక్టర్ జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి ఘన సత్కారం చేశారు. జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పుణ్కర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాముకు శాలువా కప్పి పుష్పగుచ్చం, పుస్తకాలు అందజేశారు. రాము ప్రయాణం ప్రతి విద్యార్థికి ఆదర్శమని, పేదరికాన్ని జయించి సాధించిన విజయం అభినందనీయమని కలెక్టర్ కొనియాడారు. అనంతరం రాము తల్లిని గౌరవిస్తూ కలెక్టర్ స్వయంగా వారిని సాగనంపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని టాలీవుడ్ గాయకుడు ధనుంజయ్ సిపాన మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఇప్పిలి సందీప్ శర్మ, సీనియర్ సహాయకులు చక్రవర్తి వేద మంత్రాలతో ఆయనకు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం స్వామివారి ప్రసాదాలను అందజేశారు. సనాతన ధర్మం అత్యంత ప్రాచీనమైన, కాలాతీతమైన జీవన విధానమని ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ జార్జ్ విక్టర్, ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సోర శ్రీనివాసరావు పేర్కొన్నారు. నగరంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో మంగళవారం సనాతన ధర్మం, భారతదేశ దార్శనికత అనే అంశంపై సెమినార్ జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యం, అహింస, కర్మ సిద్ధాంతం, వసుదైక కుటుంబం వంటి సర్వజనీన విలువలను సనాతన ధర్మం బోధిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వై పోలినాయుడు, ఫిలాసఫీ విభాగాధిపతి ప్రొఫెసర్
ప్రొఫెసర్ వెంకట్రావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ముంబైలో జేఏసీ ఇండియా ఆధ్వర్యంలో జాతీయ అడ్మినిస్ట్రేటివ్ సెమినార్ ఘనంగా జరిగింది. ఈ సెమినార్లో అల్యూమినీ క్లబ్ జాతీయ కోఆర్డినేటర్ పాలిశెట్టి మధుబాబు పాల్గొన్నారు. 3 రోజుల పాటు జరిగిన ఈ జాతీయ సెమినార్లో పరిపాలనా విధానాలు, 2026 కార్యాచరణ అమలుపై కీలక శిక్షణ నిర్వహించారు. జోన్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, నేషనల్ స్థాయి ప్రతినిధులకు ప్రత్యేకంగా మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మధుబాబు మాట్లాడుతూ ఈ శిక్షణ భవిష్యత్తు కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తే కార్యక్రమాలు 100కు 100 అమలవుతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడమే నాబార్డు ప్రధాన లక్ష్యమని జిల్లా అభివృద్ధి అధికారి రమేష్ కృష్ణ పేర్కొన్నారు. మునగ విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ ద్వారా మహిళలు నెలకు 10,000 రూపాయల వరకు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉందని తెలిపారు. మిలియపుట్టి మండల మహిళా సమైక్య కార్యాలయంలో నాబార్డు ఆధ్వర్యంలో జిల్లా మహిళా సమైక్య అమలు చేసిన 15 రోజుల మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రమేష్ కృష్ణ మాట్లాడుతూ మునగలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వివరించారు. అనంతరం శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికేట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ఏపీఎంలు ఈశ్వరరావు, త్రినాథమ్మ, మండల మహిళా సమైక్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. దానిమ్మ పండుతో పాటు దానిమ్మ జ్యూస్తో కూడా పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. పండ్లు, ఆకుకూరలు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పండ్లు, కూరగాయలలో అనేక పోషకాలు, విటమిన్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా, ఫిట్గా ఉంచుతాయి. పండ్ల రసం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దానిమ్మ రసం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. అనేక రకాల పోషకాలు దానిమ్మలో ఉంటాయి. ఇవి శరీరాన్ని వ్యాధుల నుండి కాపాడుతాయి. దానిమ్మ రసంలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫైబర్, ఐరన్, విటమిన్ సి, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. దానిమ్మ రసం గుండెకు చాలా మేలు చేస్తుంది. దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఇలాంటి అనేక అంశాలు ఇందులో ఉన్నాయి. దానిమ్మ రసం గుండెకు చాలా మేలు చేస్తుంది. దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఇలాంటి అనేక అంశాలు ఇందులో ఉన్నాయి. రోజు దానిమ్మ రసం తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ బలపడుతుంది. ఇది మలబద్ధకం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను దూరం చేస్తుంది. క్రమం తప్పకుండా దానిమ్మ రసం తీసుకోవడం వల్ల పొట్ట బాగా శుభ్రపడుతుంది. క్రమం తప్పకుండా దానిమ్మ రసం తీసుకోవడం వల్ల రక్తహీనత నుండి ఉపశమనం లభిస్తుంది. దానిమ్మ రసంలో ఇది హిమోగ్లోబిన్ను పెంచే శరీరంలో ఎర్ర రక్త కణాలను దానిమ్మ రసం తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తపోటు రోగులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రక్తపోటు రోగులు క్రమం తప్పకుండా దానిమ్మ రసం తాగడం ద్వారా వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీన్ని రోజు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తహీనతతో బాధపడేవారు రోజు దానిమ్మ రసం తాగాలి. ఇది వారికి దివ్య ఔషధమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. మీరు అద్దములో మీ ముఖం చూస్తే ఋషులు హృదయంలో పరమాత్మను అంతర్గతంగా చూస్తారు. చేతులతో చేసినవారు చరిత్రలోనే మిగులుతారు. బుద్ధితో తపించేవారు సమాజంలో మసలుతారు. హృదయంలో నింపినవారు లోకంలో నిండుతారు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.